సత్తా ఉందా లేకపోతే ఎవరిస్తారు అధ్యక్ష అప్పు? అందుకే ఎప్పుడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా వాడే కొలమానం ఏంది అంటే డెట్ ఈజ్ టు జిఎస్డిపి జీడిపి రేషియో. అప్పు నీ జీడిపి అంటే మొత్తం నీ సంపద యొక్క పరిమాణం. ఈ నిష్పత్తి చూడాలి అధ్యక్ష. ఈ నిష్పత్తిలో ఎక్కడ ఉన్నాం అధ్యక్ష ఈరోజు మనం భారతదేశంలో? అధ్యక్ష డెట్ జిఎస్డిపి రేషియో తీసుకుంటే టోటల్ అవుట్ స్టాండింగ్ మనం లయబిలిటీస్ తీసుకుంటే తెలంగాణ 27.9% అధ్యక్ష. మనకంటే ఇవాళ ఎన్ని రాష్ట్రాలు మనకంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష? వారు చెప్పే ప్రకారం అయితే దాదాపు 14-15 రాష్ట్రాలు, పెద్ద పెద్ద రాష్ట్రాలు, అందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఇతరులు కూడా ఉన్నారు. వారిని ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే నేను రెవెన్యూ రిసీట్స్ గురించి కూడా చెప్పిన. రెవెన్యూ రిసీట్స్ ఇస్టు మనం జిఎస్డిపి తీసుకున్న మంచి షేప్లో ఉన్నాము. దయచేసి రాష్ట్రాన్ని బదనాం చేయవద్దని చెప్పి వారికి నా విజ్ఞప్తి అధ్యక్ష. ఇంకొక మాట కూడా చెప్పాలి. 2014-15లో అధ్యక్ష ఆనాటి జీడిపి, ఆనాటి జిఎస్డిపిలో మన అప్పుల శాతం 14.4. ఈరోజు అధ్యక్ష 2023-24లో మన డెట్ జీడిపి రేషియో 27.8. ఆ రోజు 14.4, ఈరోజు 27.8. వారేమో అప్పులు పెరిగిపోయినాయి అంటున్నారు. మరి ఈ రేషియో ఏం చెప్తుంది అధ్యక్ష? సంపద కూడా పెరిగింది. 4 లక్షల కోట్ల నుంచి 14,60,000 కోట్లకు రాష్ట్ర సంపద కూడా పెరిగిందన్న మాట ఎందుకు విస్మరిస్తున్నారన్న మాట వారిని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి. డెట్ జీడిపి అంటే అధ్యక్ష ఇవాళ మనది 27.8%. భారతదేశం యొక్క డెట్ జీడిపి రేషియో, కేంద్ర ప్రభుత్వం యొక్క డెట్ జీడిపి రేషియో 59%. అదేవిధంగా అధ్యక్ష ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం ఏది అధ్యక్ష? అమెరికా. ఆ తర్వాత మనం చెప్పుకుంటాం సింగపూర్ గురించి, జపాన్ గురించి చెప్పుకుంటాం. అమెరికా యొక్క డెట్ జీడిపి రేషియో అధ్యక్ష 129%. మనది 27, భారతదేశానికి 59, అమెరికాది 129, సింగపూర్ 168%, జపాన్ 264%. అంటే ఒక గ్రోయింగ్ ఎకానమీ, ఒక ఆస్పిరేషనల్ ఎకానమీ అప్పు తీసుకుంటే తప్పు కాదు అధ్యక్ష. నేను ఇంకొక మాట కూడా తమరికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. మన జనరేషన్లో, మన తండ్రుల నాటి కాలంలో ఏంది అధ్యక్ష అప్పు గురించి థింకింగ్? భారతదేశంలో సగటు జీవిది అప్పు చేస్తే తప్పు. మనకు చిన్నప్పటి నుంచి సామెత చెప్తారు, అప్పు చేసి పప్పు కూడా తినద్దు అని చెప్తారు అధ్యక్ష. చిన్నప్పుడు ఏముండే అధ్యక్ష? మనం చిన్నగా ఉన్నప్పుడు మన తండ్రుల కాలంలో ఏనాడైనా ఎవరైనా ఒకటే కల ఉంటుండే, ఉద్యోగం చేస్తే నేను రిటైర్ అయ్యే నాటికి ఒక ఇల్లు కొనుక్కోవాలి, రిటైర్ అయ్యే నాటికి ఎన్ని కిరాయిన్లలో ఉన్నా రిటైర్ అయ్యేటప్పుడు మాత్రం సొంత ఇంట్లో బతకాలి, చచ్చిపోతే కూడా సొంత ఇంట్లోనే చచ్చిపోవాలి అని ఒక కోరిక చెప్తారు అధ్యక్ష. కారు కూడా కొనుక్కుంటే తిరగలేని పరిస్థితి, అప్పటిదాకా స్కూటర్ మీద తిరిగినా రిటైర్ అయినాక కార్లో తిరగాలి అనుకుంటారు అధ్యక్ష. కానీ ఇలా పరిస్థితి ఎట్లా మారింది అధ్యక్ష? మన తండ్రుల కాలంలోనేమో, మన ముందున్న జనరేషన్లోనేమో రిటైర్మెంట్ నాటికి ఇల్లు కొనుక్కునేటోళ్ళు. మరి ఈ రోజు ఏం జరుగుతుంది అధ్యక్ష? హైదరాబాద్లో ఒక అమ్మాయికి కానీ, ఒక అబ్బాయికి కానీ, మన చెల్లెలకు కానీ, మన తమ్ముడికి కానీ, మన పిల్లలకు కానీ ఐటీ ఉద్యోగం వస్తే మొట్టమొదలు ఏం కొంటున్నారు అధ్యక్ష? వాళ్ళు 22-23 ఏళ్ల వయసులోనే మొదలు కొనేది కారు, 2-3 నెలల్లో కొనేది ఇల్లు. మరి అప్పుడేమో రిటైర్మెంట్ అప్పుడు కొనుక్కున్నాం, ఇప్పుడేమో జాబ్ ఎక్కంగానే కొంటున్నాం. అంటే ఏం మారింది అధ్యక్ష? ఏం మారింది అంటే మన పరపతి, మన పలుకుబడి, మన పతారా, మనకు లోన్లు ఇచ్చే ఇన్స్టిట్యూషన్లు కూడా నమ్ముతున్నాయి నువ్వు కడతావని చెప్పి. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, ప్రొడక్టివ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే అది అప్పు తప్పు కాదు, అది భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి అవుతుంది. కాబట్టి అప్పు 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 అంటూ ఆగం చేయవద్దని చెప్పి కూడా వారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. నేను ఇంకొక మాట కూడా చెప్పాలి. రాష్ట్రం వచ్చిన నాడు తెలంగాణ రెవెన్యూ 46,000 కోట్ల అధ్యక్ష. 2024 నాటికి రాష్ట్ర రెవెన్యూ 1,60,000 కోట్లు అధ్యక్ష. ఇప్పుడే నేను చెప్పాను, గ్రాంటినేట్స్ కూడా ఉంటాయి రెవెన్యూ రిసీట్స్లో. గ్రాంటినేట్స్ వారు మరి ఎక్కువ వేసుకొని రెవెన్యూ సర్ప్లస్ ఏమైనా తప్పు చెప్పారా, అప్రాప్రియేషన్లో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు, తప్పు చేసామని ఒప్పుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. మేము కేంద్రం నుంచి ఎక్కువ వస్తాయి అనుకున్నాం గ్రాంట్స్, మరి ఇప్పుడు రావనుకుంటున్నాం కాబట్టి సవరించుకుంటాం, అప్రాప్రియేషన్లో రీఅప్రాప్రియేట్ చేసుకుంటామంటే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష, మేము వారికి సహకరిస్తాం అధ్యక్ష. ఇంకొక మాట కూడా వారికి చెప్పాలా అధ్యక్ష, సొంత రాష్ట్రంలో సొంత ధనంతో సొంత కాళ్ళ మీద నిలబడే రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పినాము. ఇప్పుడే నేను చెప్పాను, SOTRలో 84%తో అగ్రభాగాన రాష్ట్రం ఉన్నది. ఇంకొక మాట కూడా వారికి చెప్పాలి అధ్యక్ష. ఫిస్కల్ డెఫిసిట్ 2014లో ఫిస్కల్ డెఫిసిట్ ఏంది అధ్యక్ష? ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్యలోటు. ద్రవ్యలోటు అంటే మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, దాని మధ్యన ఉన్న అంతరం ఎంత, అంటే మనం ఇంకెంత అప్పు తీసుకోవాలనేది చెప్పేది. ఆనాడు 2014లో అధ్యక్ష ద్రవ్యలోటు 1.9% మీరు మాకు అప్పజెప్పిపోయినాడు అధ్యక్ష. 2022-23లో 2.5% అధ్యక్ష. అంటే కేవలం 0.6% మాత్రమే ద్రవ్యలోటు పెరిగింది. ఇంకొక మాట నేను ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం కింద మీద పడుతోంది. వాళ్ళు దేవ్ సెట్ ఎ టార్గెట్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్ ఆఫ్ 4.9%.
దాన్ని రీచ్ కాలేక మొన్నటి బడ్జెట్లో కూడా 5.4%కే కేంద్రం ఫిజికల్ డెఫిసిట్ మొన్న కూడా అయింది. మనం మాత్రం 2.5%. వీఆర్ ఇన్ హెల్దీ షేప్, వీఆర్ ఇన్ ద పింక్ ఆఫ్ హెల్త్. మీకు పింక్ కలర్ మీద కోపం ఉండొచ్చు, ద స్టేట్ ఈజ్ ఇన్ ద పింక్ ఆఫ్ హెల్త్. దయచేసి దాన్ని అబాస్పాలు చేయకండి, బదనాం చేయకండి. మా ఉత్తమన నవ్వుతున్నారు పింక్ ఆఫ్ హెల్త్ అంటే. వీఆర్ ఇన్ ద పింక్ ఆఫ్ హెల్త్ సార్, వీ షుడ్ ఆల్ కాంప్లిమెంట్ ఇట్. అధ్యక్ష, ఐ వుడ్ లైక్ టు సే వన్ మోర్ థింగ్ సార్. కేంద్రంతో పోలిస్తే ఫిజికల్ డెఫిసిట్ విషయంలో వారు 5.4 ఉంటే మనం 2.5 ఉన్నాం. మరి మీరు మనం దివాలా తీసినామంటే వారు డబల్ దివాలా తీసిండ్రా సార్? ఇది కూడా చెప్పాలా? దయచేసి నేను వారిని కోరేది, మన రాష్ట్రాన్ని మనం ఖర్చు చేయడం మంచిది కాదు. సంపద సృష్టి, అదేవిధంగా రాష్ట్ర సంపద ఎంత పెరిగిందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. జిఎస్డిపి కూడా 4 లక్షల కోట్ల నుంచి 14.5 లక్షల కోట్లు ఎట్లా పెరిగిందో చెప్పాను. తలసరి ఆదాయం కూడా 1,14,000 మీరు మాకు అప్పచెప్పినాడు. 12వ స్థానంలో ఉన్నాం భారతదేశంలో. 12వ స్థానంలో పర్ క్యాపిటల్ ఇన్కంలో ఆనాడున్నాం. ఈ రోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, సిక్కిం, గోవా లాంటి చిన్న రాష్ట్రాలను పక్కన పెడితే ద నంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ తెలంగాణ. ఎస్, వి షుడ్ బి ప్రౌడ్. అవును, ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. రంగారెడ్డి జిల్లాలో 9,62,000, వికారాబాద్ 1,80,000 అన్నారు. కానీ లెట్ మీ రిమైండ్ ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్, 33 జిల్లాలు ఉండే తెలంగాణలో గత సంవత్సరం 33 జిల్లాలు కూడా దేశ సగటు జాతీయ ఆదాయం కంటే, తలసరి ఆదాయం కంటే హయ్యర్ ఉన్నాము. మన ప్రతి వెనుకబడ్డ జిల్లా కూడా భారతదేశ సగటు కంటే ముందున్నది. ఆ వాస్తవాన్ని గుర్తించండి. అదే మీరు పక్కన ఇప్పుడున్న కర్ణాటకలో 7.5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉండే, పోయిన 10-12 ఏళ్లలో 7.5 ఏళ్లలో ఇవాళకి కూడా కర్ణాటకలో 10 జిల్లాలు ఇంకా కూడా తలసరి ఆదాయంలో దేశ సగటు కంటే వెనుకబడి ఉన్నాయి. ఇది కూడా కావాలంటే లెక్కలు నేను మీకు ఇస్తాను, చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, 40-50 ఏళ్లుగా స్థిరపడి ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, అలాంటి రాష్ట్రాల సరసన గుజరాత్, ఇవాళ తెలంగాణ ఉండడం మనకు గర్వకారణం కాదా? వాటిని తలదన్ని మన తలసరి ఆదాయం పైకి పోవడం మనకు గర్వకారణం కాదా? మన మిత్రులు అక్బరుద్దీన్ గారు అడిగారు, మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఉన్నారు 10 ఏళ్ళు, ఇక్కడ నుంచే విన్నారు మీరు, ప్రతి సంవత్సరం బడ్జెట్ చూశారు, జిఎస్డిపి ఎట్లా పెరిగింది